వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే పూర్ణారెడ్డి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు. చింత చెట్టుకు కళ్ళు చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 13 కోట్లకు పైగా భూగర్భ డ్రైనేజీ పనులను చేసేందుకు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ ముందుకొచ్చారని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు తెలిపారు. శనివారం హెచ్బి కళ్యాణ మండపం దగ్గరలో డ్రైనేజీ నిర్మాణ పనులకు పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంత్రాలయం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ కూడా డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రాలయంలో శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ పనుల నిర్మాణ బాధ్యతలు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ నిర్మాణం చేపడుతున్నారని, అందుకు డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రంగనాథ్ చేపడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ తుంగభద్ర నదిలో కలవకుండా మంత్రాలయం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో మురుగునీటిని నిల్వ చేసి అక్కడ డ్రైనేజీ నీటిని శుద్ధి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ సురేష్ కోనాపూర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రణాళికను సిద్ధం చేసి మంత్రాలయ గ్రామ పారిశుద్ధ్యం మరియు రోడ్డు కానీ ఇతర స్థలంలో కానీ ఎలాంటి అపరిశుద్ధత లేకుండా శుద్ధమైనటువంటి వాతావరణం ఉండాలి, మరియు ఈ డ్రైనేజ్ వాటర్ను నదికి కలపకూడదు, నదీ తల్లిని అపవిత్రం చేయకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాం. దీనికి ఫండింగ్ ద్వారా ఈ పనిని చేయడానికి భారత ప్రసిద్ధ ఉద్యమ క్షేత్రంలో ఒకటైనటువంటి టాటా గ్రూప్ అయినటువంటి టీసీఎస్ కంపెనీ వాళ్ళు చంద్రశేఖర్ గారు దీనికి ఆమోదం తెలిపి ఈ మొత్తాన్ని తామే భరించి ఈ డ్రైనేజీను చేసివ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అయితే దీన్ని రూపకల్పన మరియు ఈ కార్యక్రమం ఎగ్జిక్యూషన్ దీన్ని ఎవరు చేయాలి అనేటప్పుడు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బెంగళూరు నివాసులు గొప్ప ఆర్కిటెక్టు, మళ్ళా దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము దీనికి పెద్ద అనుభవం ఉన్నటువంటి రంగనాథ్ గారు వారు మనకు దొరికారు. వారి ద్వారా దీనికి లెవెల్ ఒక మెజర్మెంట్స్ కానీ, పైప్ లైన్ కానీ, రూట్స్ కానీ, తర్వాత ఎక్కడెక్కడ చేంబర్స్ చేయాలి, ఇవన్నీ విషయాలు వారే దగ్గరుండి చూస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు. దానికి ఈరోజు సాంకేతికంగా భూమి పూజను మేము చేశాము. ఇక నుండి ఈ పని మొదలవుతుంది. దాదాపుగా జూన్ మాసం లోపల ఈ పని పూర్తి అవుతుంది. ఎందుకంటే మంత్రాలయం నుండి దాదాపుగా 2 కిలోమీటర్లకు పైగా వెళ్ళి అక్కడ ఎస్టీపీ ఒక యూనిట్ చేసి అంతా ఆ నీళ్లనన్నిటినీ శుద్ధం చేసి చాలా ప్యూరిఫై చేసేటువంటి ఒక ప్రాజెక్టు కూడా ఇది అయింది. అందువలన దీనికి మంత్రాలయ గ్రామస్తులు కానీ, యాత్రార్థులు కానీ, అలాగే ఇక్కడ నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ లైన్లో సక్రమంగా నీళ్లను వదులుతూ చెత్తా చెదారం లేకుండా ఏం పడితే అది ఈ డ్రైనేజీల్లో వేయకుండా, ప్లాస్టిక్ లేకుండా దీన్ని బాగా కాపాడుకున్నట్టయితే శాశ్వతంగా మంత్రాలయానికి, మంత్రాలయ గ్రామానికి ఒక ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది లభిస్తుంది. దీనికి ఫండింగ్ ఇచ్చినటువంటి టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ గారిని, అలాగే ఈ ప్రాజెక్టును తామే ఉండి నిర్వహిస్తున్నటువంటి రంగనాథ్ గారిని, మా మఠం సీవింగ్ మేనేజర్ గారు సురేష్ మరియు ఇంజనీర్ విభాగస్తులైనటువంటి సురేష్ గారిని, ఇతర సిబ్బందిని వారినందరినీ మనసారా దీవిస్తూ ఈ కార్యక్రమం త్వరగా నిర్విఘ్నంగా
చొక్కగా జరగని అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. అదానీ రేవంత్ బాయి బాయి అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఢిల్లీలో అదానీతో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టీషర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేస్తున్నామంటూ కేటీఆర్ చురకలు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కలిసిన గొప్ప వేదికగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సమావేశం అవ్వడం ద్వారా ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలల సమస్యలు తెలుస్తాయని, పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుందన్నారు. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్రమంలో జరుగుతూ ఉంది. అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్, చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మా. రేపు ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము, 99 వచ్చింది అవుట్ ఆఫ్ 100 అంటే సరిపోదమ్మా. వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోపు, ఆ పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్ అడగాల, లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకోపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనే ఉద్దేశంతోనే ప్లాన్ చేసిండేది. ఈవెన్ మీరు చూస్తే మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే రండమ్మా అడగండి, ఇది మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే నా సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ తీసుకోపోయేదానికి గవర్నమెంట్లో చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడే సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఏమో ఎలా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఎట్లా నేర్పించుకుంటున్నాము. ప్రతి మన పిల్లవాడికి ఆడపిల్లని ఇలా చూడాలి, ఆడపిల్ల అంటే ఇది ప్రతి ఒక్కరికి నేర్పించాలి. మెయిన్ నా థాట్ అయితే ఇదే సార్. నా ప్రశ్న అయితే ఇది. అంటే చిన్న వయసులో పిల్లలకి ఆ ప్రవచనం ఏమి, ఎందుకు వినాలా, ఏం పని అంటే ప్రవచనాలు పక్కన పెడితే ఏ విధానంగా పిల్లవాడు గ్రో కావాలా అన్న మైండ్ సెట్ ఎట్లా అనేది 10 నిమిషాలు పోయి వినాలనుకుంటే గురుగారిది గంట సేపు కూర్చున్నా మనకి అయిపోయింది అంత తొందరగా. ఆయనను తేవడము, ఆయన ఆలోచన, ఆయన ఏం అడగలేదమ్మా. మన చంద్రబాబు గారు ఆలోచించి తెలుసుకొని అట్లా వాళ్ళు తేవడం జరిగింది. ఎందుకంటే విధానాలు, చేసే పనులు మీరు చెప్పినట్లు చాలా ఉన్నాయి. ఇది ఒకటైతే అంటే ప్రోగ్రామ్స్ రన్ అయితే మార్చ్ తర్వాత గురుగారికి టైం వస్తుంది, అప్పుడు ప్లాన్ చేస్తారు పిల్లలు ఎట్లా ఉండాలా, ఏ రకంగా ఎదగాల, ఏం ఆలోచన ఉండాలా, ఏం చేయాలా, మంచిగా ఉండాలా. మీరు అంటున్నారు ఎంతసేపు మనం ఆడవాళ్ళు చెప్తాం, మగవాళ్ళకి అలాగే అవన్నీ చేసేదానికి అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందమ్మా. అది కాక హెడ్ అయినారు.
సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్. అండ్ మన దాంట్లో లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా. పొరపాటున ఎవరైనా చేస్తే కేసెస్ కానీ ఇవి కానీ చాలా సీరియస్గా. నా ఉద్దేశం సార్, అందుకే ఇలాంటి స్కీమ్స్ ఇంకా ముందుకు ఎలాంటివి ఉన్నాయి, ఇలాగే కొనసాగాయా అనే దానిపై నా క్వశ్చన్ సార్. అంతే సార్, థ్యాంక్ యూ సార్. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడూ చేయలేదని విన్నా నేను. ఇది స్టార్ట్ చేశారు, అది కావాలనే కల్చర్ కావాలనే ఉద్దేశంతోనే లోకేష్ గారి ఆలోచన మేరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా ఉంటుంది, ఎవ్రీ 3 months 6 months ఉంటుంది ఒక మీటింగ్. స్టేట్ వైడ్ కూడా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ చేస్తారు, అది వస్తుంది. సో ఇది ఒకసారి స్టార్ట్ చేసి క్లోజ్ చేయడం అనేది ఉండదు, ఇంకా బెటర్ ఆఫ్ ఉంటుంది. నేను అన్నా కదా, ఈవెన్ సిలబస్లో కూడా ఏమైతే బెటర్గా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు. సిలబస్ అంటే ఇంకా బెటర్గా చేసి సిలబస్ ఏ రకంగా అయితే పిల్లలు బాగా వాళ్ళకి ఎంత మార్కులు వచ్చినాయన్నది వాళ్ళ వాట్సాప్కి కానీ త్రూ మెసేజెస్ ద్వారా కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఉందా సిస్టము అక్కడికి పోతుంది. సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి. ఏదైనా ఉంటే స్టూడెంట్స్కి యాబ్సెంట్ అయినారు, ఈరోజు రాలేదు. ఇప్పుడు జనరల్గా అయితే మీరు అన్నట్లు కరెక్టే, కార్పొరేట్ స్కూల్లో నా కొడుకే పోతుండే, వాడు ఈరోజు రాలంటే నాకు ఒక SMS వస్తుంది, వాడు లేట్ వచ్చినా నాకు ఒక SMS వస్తుంది. సో అట్లా విధానం చేయాలా. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. ఇది చేపించేదానికి నేను ఐ విల్ గెట్ ఇట్ డన్ అండి. లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ ఇయర్ స్టేట్ వైడ్ కూడా చేపించేదానికి తీసుకుంటాం. ఈరోజు ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినారో నాకు మినిట్ చేసి ఖచ్చితంగా నాకు ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్. ఓకే. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకుడే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు, మా అదానీతోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తున్నావు. ఇది ఎక్కడి న్యాయమో అని నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ్యులు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపడే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్ళి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబట్టుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబట్టుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. అదానీ రేవంత్ బాయి బాయి అనే టీషర్ట్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. వారిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. ఆ టీషర్ట్లతో లోనికి రాకూడదని డిమాండ్. దీంతో
బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం. రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేం వేసుకుంటే తప్పేంటని నిలదీత. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకుని చెప్తారా మీకు శ్రీశైలం దేవాలయ పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా శనివారం కార్యనిర్వహణాధికారి దేవస్థాన పరిపాలన సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశాలను నిర్వహించారు. ముందుగా ఉదయం ఇంజనీరింగ్ విభాగాధిపతులతో సమావేశమై ఆయా నిర్మాణ పనులకు సంబంధించిన పనులను సమీక్షించారు. కాగా సాయంకాలం వైదిక కమిటీ సభ్యులు అన్ని విభాగాల యూనిట్ అధికారులు పర్యవేక్షకులతో సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ విభాగ సమీక్షలో కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ విభాగం వారు శాస్త్రీయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రాభివృద్ధికి సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కొన్ని ఘటనలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటి వరకు పలు చెట్ల నుంచి నీరు వచ్చిన దృశ్యాలు చూశాం. తాజాగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తాటి, ఈత, వేప చెట్లకు కళ్ళు రావడం మన అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆ గ్రామంలోని ఓ చింత చెట్టుకు కళ్ళు పారుతున్నది. ఈ వార్త సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న జనం విచిత్ర ఘటనను చూసేందుకు తరలి వస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కొత్తగూడెం మండల కేంద్రంలోని వెలుబల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని పోచమ్మ గుడి దగ్గర ఉన్న చింత చెట్టుకు కళ్ళు ఏరులై పాడుతుండడంతో ఆశ్చర్యంతో తండోపతండాలుగా విచిత్రంగా చూస్తూ ఇది బ్రహ్మం మహిమ అని, బ్రహ్మం చెప్పినట్టు జరుగుతుందని చర్చించుకుంటూ చింతకళ్ళు రుచి చూస్తూ అబ్బా అంటూ లొట్టలు వేస్తున్నారు గ్రామస్తులు.
డబ్బుల కోసం స్నేహితుడి ప్రాణాలు తీసిన జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సిఐ గోపి, ఎస్ఐలు సాంబయ్య, నవీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరామ్ నాయక్ కేసు వివరాలు వెల్లడిస్తూ చక్కగా శ్రీనివాసరావు హన్మకొండ రెవెన్యూ కాలనీలో పెళ్లి సంబంధాలు చూస్తూ అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ అబ్బాయి పెడుతూ మోసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే కొద్ది రోజుల క్రితం వెలిగేటి రాజమోహన్తో పరిచయం కావడంతో గత కొంతకాలంగా తనకు బిజినెస్ చేస్తానని, డబ్బులు కావాలని 5 లక్షలు ఇవ్వమని అడగగా నిరాకరించడంతో మృతుడి వంటిపై ఉన్న బంగారాన్ని చూసి తనకు అవసరం అవుతుందని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకొని మద్యం తాగించి రోకలి బండతో బాదడంతో హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావును చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మానుష్యంగా ఉంటుందని చెప్పేసి ఇటువైపు తీసుకొని రావడం జరుగుతుంది. సార్ పిలిచినప్పుడు పథకం ప్రకారం ప్లాన్ చంపడానికే పిలిచాడా? ఆ జరిగిన ఘర్షణలో అట్లా చేశాడు సార్? లేదండి, పక్క ప్లాన్లో భాగంగానే దాని తర్వాత 5 లక్షలు సుమారుగా మరి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో సుమారు ఒక 5 లక్షల రూపాయలు, అది మా మటవాడ ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ నవీన్, సాంబయ్య, విఠల్ అండ్ మా టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్లలో చాలా క్షుణ్ణంగా మైన్యూట్గా రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మటవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్, ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగపేట మండలం కోమిటిపల్లి. ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక 4 సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. 2010 ఆ ప్రాంతంలో మరి కోమిటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు. అయితే గత 2 నెలల క్రితము సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. పరిచయము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్ హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు, అతన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. కుప్పం పట్టణంలో రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతుంది. ఇందులో భాగంగా కొత్తపేట పరిధిలోని ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చడం, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో నిర్వహించారు. ఈ పనులను నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆకతాయి యువత ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాగే
ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబుల సహకారంతో రోడ్డు మరమ్మతుల పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుబ్బు, షాదీ మహల్ మాజీ అధ్యక్షులు అన్సర్ బాషా, టీడీపీ నాయకులు కందస్వామి, సుకుమార్, సుజిత్లు దగ్గర ఉండి స్పీడ్ బ్రేకర్లను వేయించడం, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.